మనోజ్ ఇట్రా. ఆ డబ్బులు నేను ఇస్తాలే. హే వద్దు. ఎందుకిచ్చావు? నాన్నకి కాల్ చేసి చెప్తా అన్నారు. ఓకే చెప్పుకొని మనం ఎందుకు భయపడాలి? సరేరా పైకి వెళ్దాం, పైన వ్యూ చాలా బాగుంటుంది. అక్కడికి తీసుకెళ్ళి తోసేస్తావా? అయినా అంత పైకా? ఇదేం ఈఫిల్ టవర్ కాదులే, రావయ్యా. హే రా వెళ్దాం. నువ్వు నీ పిచ్చి పిచ్చి డౌట్లు రా. లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ వచ్చాయి ఇక్కడికి, చాలా బాగుంటుంది. వావ్, వ్యూ చూడు ఎంత బాగుందో. సూపర్ కదా. ఇప్పటికైనా భయం పోయిందా? నాకెందుకో చాలా బాధగా ఉంది. ఏంటి? ఎందుకో బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. బయటికి రాకుండా ఎప్పుడూ ఆ ఇల్లు ఆఫీసేనా? లైఫ్ని ఎంజాయ్ చేయవా? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాతో చెప్పు, నేనున్నాను కదా. నాకు అసలు ఫ్రెండ్సే లేరు. సరే అయితే ఏమైంది ఇప్పుడు? ఉన్న ఆమ్రోస్తో కూడా దూరంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకలా? నేను నా ప్రాబ్లమ్స్ని వాళ్ళతో షేర్ చేసుకున్నా అనుకో, అప్పుడు వాళ్ళు వింటే సరే, కానీ ఏమైనా తేడా జరగరానిది జరిగితే వాళ్ళు మాటలతో పొడుస్తారు. మొన్న నువ్వు మీ నాన్నని హక్ చేసుకోవడం నేను చూశాను. కానీ మా నాన్నని నేను అలా చేసుకోలేను. చిన్నప్పుడే అమ్మ నాకు దూరమైంది. అమ్మ ప్రేమ నాకు లేదు. మా నాన్నతో నాకంత రిలేషన్ లేదు. మా అమ్మ అలా అయ్యి చనిపోవడానికి కారణం మా నాన్న. నాన్నకు అప్పుడు ఒక ఆవిడతో సంబంధం ఉండేది. ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అమ్మ చాలా డిస్టర్బ్ అయింది. ఆ బాధతో మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా దెబ్బతో ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. హే మనోజ్, ఇప్పుడు నేనున్నాను కదా, అవన్నీ వదిలేసే. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు నాకు స్పెషల్ అంతే. ఇక్కడి నుంచి మీ నాన్నతో కాస్త మంచిగా ఉండు. సరే, ఇప్పటి నుంచి నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాతోనే షేర్ చేసుకో, ఇంకెవరికి చెప్పుకో. అన్నిటికీ నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. చిన్నప్పుడు అలా జరిగిందని బాధపడకు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఉన్నవాళ్లే. ఒక్కరు కూడా ఇలా బయటకు చెప్పి బాధపడరు. సోషల్ మీడియాలో ఎవరైనా బాధపడే ఫొటోస్ పెట్టడం చూసావా? లేదు కదా. బయట కూడా అంతే మనోజ్. ఈ రోజు నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, ఓకే?
పం జీనా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. నువ్వేదో దాచిపెడుతున్నావు మనోజ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చెప్పలేకపోయాను. దీనికి ఆన్సర్ ఇంటికి వెళ్ళకి చెప్తే ఓకే కదా? ఆ, సరే. హలో, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. హే, అదేం లేదు మనోజ్. నిన్నటి నుంచి నేను వర్క్ ప్రెషర్లో బిజీగా ఉన్నాను, సో నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను, అంతే. సరే, మరి నేను చెప్పిన దాని గురించి ఒక్క నిమిషం. ఆ, మనోజ్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ ఆన్సర్ నో అని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనుకొని నేను ఆన్సర్ చేయలేదు. విషయం ఏంటంటే, యాక్చువల్లీ 6 yearsగా నేను ఒక అతనితో రిలేషన్లో ఉన్నాను. అతని పేరు రాహుల్. ఈ విషయం నీకు చెప్పి నా ప్రేమకి సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నువ్వేమైనా తప్పుగా అనుకుంటావేమో అని మళ్ళీ నీకు చెప్పలేకపోయాను. నువ్వెప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్. ఇదింతటితో వదిలే మనోజ్, ఓకేనా? హలో, ఏంటి మాట్లాడో? హలో మనోజ్, ఐమ్ సారీ, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంక నాతో మాట్లాడవా? మనోజ్, నీ మీద నేను చూపించిన ఇష్టం ఒక ఫ్రెండ్గానే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.